టైం మేనేజ్మెంట్, సమయం నిర్వహణ. మనకున్న టైంని మనం ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటే మనం అనుకున్న ఏ విషయంలో అయినా మనం సక్సెస్ అవ్వచ్చు అనే దాని గురించి ఈరోజు కంప్లీట్గా తెలుసుకుందాం. ఒకసారి మన చెయ్యి ఏదైనా జారిపోయింది అనుకోండి, ఇప్పుడు ఏదైనా మనం మనీ లాస్ అయ్యామనుకోండి, మనం మళ్ళీ మనీ సంపాదించుకోవచ్చు అది ఏదో ఒక రూపంలో కష్టపడి. కానీ మన చేతిలో ఉన్న టైము, గడిచిపోయిన టైంని ఏదైనా కూడా, ఇప్పుడు మనం పుట్టిన తర్వాత ఇప్పటిదాకా మన లైఫ్లో చాలా టైం అనేది గడిచిపోయింది. కానీ మనం ఎంతవరకు సాధించాం, ఏం సాధించాం? ఆ గడిచిపోయిన టైం ఏమన్నా మనకి తిరిగి వస్తుందా? మన లైఫ్లో ఏదైనా మనం కోల్పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ ఏదైనా టైం గడిచిపోతే మాత్రం అయ్యో అప్పుడు చేసుంటే బాగుండే, ఇప్పుడు చేసుంటే బాగుండే, ఇలా చేసుంటే బాగుండే అనుకుంటాం. కానీ ఆ సిచ్యుయేషన్ తిరిగి రాదు, ఆ టైము మనకు తిరిగి రాదు. కాబట్టి మనకున్న టైంని మనం సద్వినియోగం చేసుకోవాలి. అది ఏ విధంగా చేసుకోవాలి? ఒకసారి మన చెయ్యి జారిపోతే తిరిగి రానిది ఏదైనా ఉందంటే అది కాలం మాత్రమే. అంతే కదండి. గడిచిపోయిన టైం ఎప్పుడైనా తిరిగి వస్తుందా? రాదు. కాలాన్ని నిరంతరం మనం సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఎవరైతే కష్టపడతారో వాళ్ళే విజేతలుగా నిలుస్తారు. అంతే కదా. ఇప్పుడు చూడండి, మనకు సక్సెస్ అయిన వాళ్ళల్లో ప్రతి ఒక్కరూ కూడా ఒక్క డేలో ఎవరైనా సక్సెస్ అయి ఉన్నారా? సచిన్ టెండూల్కర్ కానీ, విరాట్ కోహ్లీ కానీ, అలానే ఇప్పుడు సినీ సెలబ్రిటీస్ కానీ, ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ, రీసెర్చ్ చేసిన వాళ్ళు కానీ, ఒకే 1 టైల్ 2 టైల్లో ఎవరైనా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారా? లేదు. ఆ ఉన్న టైంలో వాళ్ళు ఇప్పుడు కాకుంటే నెక్స్ట్ నేను సక్సెస్ అవ్వాలి ఇప్పుడు అని పదే సక్సెస్ అయ్యే వరకు దాన్ని పోరాడితే సక్సెస్ అయి ఉన్నారు. ఒక్క రోజులో ఎవరికి సక్సెస్ రాదు. సక్సెస్ వచ్చే వరకు మనం కష్టపడితే సక్సెస్ వస్తుంది. ఒకసారి సక్సెస్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకు వెనక్కి రాకుండా ఆ సక్సెస్ అలానే నిలబడుతుంది. కాబట్టి మనం ఎప్పుడైతే అంత కమిట్మెంట్ తోటి నేను సక్సెస్ తీసుకోవాలని వర్క్ చేస్తామో మనకు అంత సక్సెస్ అప్పుడే వస్తుంది. ఏదో చేస్తున్నాము అనుకుంటే ఆ టైం గడిచిపోతూనే ఉంటుంది, కానీ అనుకున్న రిజల్ట్ మాత్రం రాదు. కాబట్టి మనం కమిట్మెంట్ తోటి ఇప్పుడు కష్టపడే వయసులోనే ఎవరైనా కష్టపడాలి. ఇప్పుడు మనకి ఏదన్నా ఉన్న టైంలో మనం చేసుకోకుండా ఏదైనా ఇప్పుడు మనకు ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం వచ్చిన రోజు పలానా మేడం నాకు వెస్టేజ్ చెప్పారు, ఆ రోజు నేను వెస్టేజ్లో చేసుకొని ఉంటే లేకుంటే పలానా ప్రోడక్ట్ వాడుంటే నాకు హెల్త్ చాలా బాగుండేది. ఇప్పుడు మన చుట్టుపక్కల చాలామంది మనం చూస్తుంటాం, వయసుతో సంబంధం లేకుండా చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా కానివ్వండి. కొంతమంది అయితే మన కళ్ళ ముందే బాగా తిరుగుతూనే ఉంటారు, కానీ వాళ్ళు చనిపోయి ఉంటారు కొన్ని సిచ్యుయేషన్స్లో. అలాంటి సిచ్యుయేషన్స్ కూడా చాలామంది జరిగినాయి మన ఫ్యామిలీలో కూడా. అట్లా అలాంటి వాళ్ళకి మనం చెప్తుంటాం జనరల్గా. ఇప్పుడు మన టీంలోనే, రామాంజనేయ సార్ టీంలోనే కొంతమంది కొన్ని సిచ్యుయేషన్స్ చెప్తుంటారు. ఇలా ఏదైనా సిచ్యుయేషన్ వచ్చినప్పుడు నేను పలానా వాళ్ళకి ఫ్లాక్స్ ఆయిల్ వంట నూనె వాడుకోండి, మీకు కొలెస్ట్రాల్ పరంగా చాలా బాగుంటుందని నేను వాళ్ళకి సజెస్ట్ చేశాను. కానీ వాళ్ళు వాడలేదు. అయ్యో బలవంతంగా అయినా వాడుచుంటే బాగుండే, ఈరోజు వాళ్ళు ఉండేవాళ్ళు, కానీ వాళ్ళు చనిపోయారు అని చెప్పి సిచ్యుయేషన్స్ చాలా ఉన్నాయి. అలా మనం ఏదైనా ఒక అవకాశం మన దాకా వచ్చిందంటే అది ఎంతవరకు మనకు యూజ్ అవుతుందో దాని గురించి తెలుసుకొని కష్టపడితే అప్పుడే రిజల్ట్ వస్తుంది. లేదంటే ఏదైనా ఫ్యామిలీ సెక్యూరిటీ పరంగా అయినా కానీ ఏదైనా కానివ్వండి, ఇప్పుడు ఏదైనా టైం దాటిపోయిన తర్వాత మళ్ళీ మనకు తిరిగి రాదు. కాబట్టి ఆ ఉన్న టైంలోనే మనం కష్టపడి చేసుకుంటే రేపటి రోజున మనకు అవసరమైనప్పుడు దాని రిజల్ట్ అనేది డెఫినెట్లీ వస్తుంది. మనలో చాలామంది నాకు టైం సరిపోదు, లేకపోతే నేను అది చేసేవాడిని ఇది చేసేవాడిని అంటూ చాలామంది ఉంటాం జనరల్గా. ఇప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు మనం లేడీస్కే మనం ఎక్కువ మంది మన బిజినెస్ని పరిచయం చేస్తుంటాం. 1 గంట జూమ్ మీటింగ్ వినండి, 1 గంట ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళతో మాట్లాడండి. జనరల్గా వాళ్ళు బిజినెస్ ప్లాన్ వింటారు, ఐడి వేసుకుంటారు నచ్చి. ఎందుకంటే దీంట్లో అన్నీ వస్తాయి. ట్రావెల్ ఫండ్ ఉంది, కార్ ఫండ్ ఉంది, హౌస్ ఫండ్ ఉంది, అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంది. కాబట్టి ఇవన్నీ మనం కష్టపడి చేసుకోగలిగితే దీంట్లో చేసుకోవచ్చు అని చెప్పినప్పుడు అన్నీ విని ఓకే అనుకొని వస్తారు. వచ్చిన తర్వాత 1 గంట జూమ్ మీటింగ్ వినడానికి చాలామంది, అందరూ కాదండి, ఇప్పుడు జూమ్లోకి వచ్చిన వాళ్ళు జూమ్ ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టే వస్తున్నారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే 1 నెల ప్రోడక్ట్లు వాడతారు, 2 నెలల ప్రోడక్ట్లు వాడతారు, తర్వాత ప్రోడక్ట్లు కూడా వాడరు. మనం ఫోన్ కాల్ చేసినా రెస్పాండ్ అవ్వరు. స్టార్టింగ్ వాళ్ళు కూడా బిజినెస్ నచ్చే బిజినెస్లోకి వచ్చింది. జూమ్ మీటింగ్స్ వినమంటే అసలు నాకు టైం లేదు, నేను షాప్లో బిజీ, లేకపోతే నాకు ఫ్యామిలీతోటే సరిపోతుంది, నాకు అస్సలు టైమే కుదరదు ఒక 1 అవర్ కూడా అనేవాళ్ళు ఎంత మాత్రం ఏదైనా కూడా
మనకున్న టైంలో 24 గంటల్లో కనీసం మనం 1 గంట 2 గంటలు మనం బయటికి తీసుకోలేకపోతే ఇంట్లో పనులు చేసుకుంటా మనం దేంట్లో సక్సెస్ అవుతాం? ఇంకా మన బిజినెస్లో మినిమం ఒక 2 అవర్స్ టైం పెట్టమంటున్నాం మనం దీంట్లో. అదే బయటికి వెళ్ళాలంటే 8 అవర్స్ వర్కింగ్ అవర్సే ఉంటాయి. మళ్ళీ రాను పాను మినిమం 1 అవర్ 1.5 అవర్ అంటే ఓవరాల్గా 10 to 11 అవర్స్ మనం బయట ఏ వర్క్ చేసినా కూడా, ఏ చిన్న బట్టల షాప్లో పని చేసినా, కిరాణా షాప్లో ఏదైనా పని చేసినా, లేదంటే ఏదైనా పార్ట్ టైం జాబ్గా వెళ్ళినా, ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలన్నా మినిమం మనం 8 అవర్స్ కంప్లీట్గా బయటికి తీయాలి. అప్పుడే కదా మనకు శాలరీ వస్తుంది. అలా ఉన్న టైంలో చాలామంది లేడీస్ మెయిన్గా టైం కల్పించుకొని మరి ఒక 8,000 శాలరీకి 6,000 శాలరీయే లేడీస్కి అయితే మెయిన్గా. మార్నింగ్ 9కి వెళ్తారు, ఈవినింగ్ 6 దాకా ఉంటారు మళ్ళీ అక్కడ వర్క్ దగ్గర. వాళ్ళకి ఇచ్చేది 6,000, కానీ వాళ్ళు టైం కల్పించుకొని అక్కడ చేస్తున్నారు. కానీ మన దాంట్లో ఈరోజు ఒక 2 అవర్స్ టైం పెట్టండి, ఒక 2 ఇయర్స్ మీది కాదనుకొని దీంట్లో మనీ ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు వర్క్ చేయండి. మీరు అనుకున్న లైఫ్ మన బిజినెస్లో తీసుకోవచ్చు. మినిమం ఒక 20,000 ఇన్కమ్ తీసుకోవచ్చు అని మనం చాలామందికి చెప్తుంటాం, అంత కమిట్మెంట్ తోటి మనం పని చేస్తే. కానీ చాలామంది రిసీవ్ చేసుకోరు. అంటే మనం చెప్పేది వాళ్ళకి ప్రాపర్గా అర్థం అవ్వట్లేదో తెలీదు, వాళ్ళు మైండ్ పెట్టట్లేదో తెలీదు. కానీ వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం ఆ విధంగా చెప్పగలిగినప్పుడు, వాళ్ళు టైం కల్పించుకున్నప్పుడు మెయిన్గా మన బిజినెస్లో డెఫినెట్లీ సక్సెస్ అవ్వచ్చు. మన దాంట్లో ఓన్లీ టైం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే ఉంటుంది, మనీ ఇన్వెస్ట్మెంట్ లేదు. బాస్ లేరు, ఎవ్వరు ఉండరు, అది అందరికీ తెలుసు. కొంత టైం పెట్టుకొని దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని, జూమ్ మీటింగ్స్ ద్వారా నాలెడ్జ్ నేర్చుకొని, మనకి తెలిసిన కొంతమంది వ్యక్తులకి, మనలాంటి వ్యక్తులకి మనం బిజినెస్ పరిచయం చేయాలి. కాబట్టి నాకు టైం సరిపోదు అంటే, అందరికీ ఉండేది 24 గంటలైనా ఈరోజు సక్సెస్ అయిన ప్రతి ఒక్కరికి కూడా కొంతమంది డబల్ డ్యూటీలు చేస్తుంటారు, కొంతమంది లేడీస్ కూడా ఫ్యామిలీని చూసుకుంటూ కూడా డ్యూటీ చేస్తుంటారు, కొంతమంది అయితే సాఫ్ట్వేర్స్ అయినా కూడా కానివ్వండి, ఇప్పుడు లేట్ నైట్స్ వర్క్ చేయాల్సి వచ్చినా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా కూడా అటు పిల్లల్ని బ్యాలెన్స్ చేసుకుంటారు, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకుంటారు, డ్యూటీ చేసుకుంటున్నారు. కాబట్టి మనం కూడా ఇంట్లో హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళమైనా కూడా మినిమం మనం ఒక 3 to 4 అవర్స్ బయటికి తీసుకోవచ్చు. ఆ టైం కూడా నాకు లేదు అన్న వాళ్ళు ఎవరు మన బిజినెస్లో సక్సెస్ అవ్వలేరు. ఎందుకు ఉండదు ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మనం ప్లానింగ్ ఇవ్వచ్చు. ప్లానింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు అర్థం చేసుకొని వస్తే ఓకే. ఇంకా అర్థం చేసుకోకుండా నాకు టైం లేదు అన్న వాళ్ళు మన దాంట్లో ఐడి వేసుకున్నా కూడా సక్సెస్ అవ్వరు. కొంత టైం అనేది కల్పించుకోవాలి ఫస్ట్. మన టైం అనేది అందరికీ సమానమే. పేదవాడి నుంచి ప్రపంచ ధనికుడి వరకు అందరికీ రోజుకి 24 గంటలే, అంతే కదండి. ఇప్పుడు మనం పుట్టినప్పుడు మనకు పుట్టంగానే మైండ్లో ఆలోచనలు, తెలివితేటలు అన్నీ ఉంటాయా? బ్రహ్మ అందరినీ ఒకటేగా ఈక్వల్గా పుట్టిస్తాడు. పుట్టినప్పుడు అసలు వాళ్ళకి ఏమీ తెలీదు. మనం ఏ విధంగా పెంచుతామో, మనం ఏ వాతావరణంలో పెరుగుతామో, మన ఆలోచన తర్వాత వాళ్ళకి చూసే వస్తువులను బట్టి, మనం పెరిగే పరిస్థితులను బట్టి మన మైండ్ సెట్ అనేది తయారవుతుంది. కాబట్టి పేదవాళ్ళకి పుట్టినప్పుడు ఒకటేగానే ఉంటుంది, ప్రపంచ కుబేర్లకు కూడా ఒకటేగానే ఉంటుంది. పుట్టినప్పుడు అందరం ఈక్వల్గానే పుట్టుతాం. కాకపోతే మనం పెరిగే పరిస్థితులను బట్టి, అనుకూలాలను బట్టి అది మన మైండ్ సెట్ మారడం కానీ, మన ఆలోచన విధానం రావడం కానీ ఏదైనా కూడా. కాబట్టి ఇప్పటికైనా కూడా మన మైండ్ మన కంట్రోల్లోనే ఉంటుంది. మన మైండ్ని మనం మార్చుకొని ఓకే వాళ్ళు సక్సెస్ అయ్యారు కదా, నా కళ్ళ ముందే, ఇప్పుడు మన కళ్ళ ముందే మన చుట్టుపక్కల మన ఏజ్తో ఈక్వల్గా ఉండే వాళ్ళే మనం వాళ్ళని చూస్తూనే పెరుగుతుంటాం. కానీ వాళ్ళు మంచి మంచి జాబులు చేస్తూ మంచి పొజిషన్స్లో సెటిల్ అయ్యి ఉండొచ్చు, మనం నార్మల్గా ఉండొచ్చు. డిఫరెన్స్ ఏంది? ఇప్పుడు ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని ఇద్దరు కష్టపడుతుంటారు. ఇద్దరు కాదండి, ఇప్పుడు మనం చూస్తే బయట చాలామంది లక్షల్లో పోటీ పడుతున్నారు. అందరికీ జాబ్లు వస్తున్నాయా? కొందరికి మాత్రమే వస్తున్నాయి. ఎవరైతే కమిట్మెంట్ తోటి నేను ఎలా అయినా ఈ జాబ్ సాధించాలి, నాకు అదే లైఫ్ అని ఎంత డెడికేషన్ తోటి వర్క్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి ఫ్రెషర్స్కి కూడా జాబ్లు వస్తున్నాయి. సంవత్సరాల తరబడి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా చాలామందికి రావట్లా. ఎందుకంటే వాళ్ళలో ప్రిపేర్ అవుతున్నారు, కానీ ఆ జాబ్ వచ్చే అంత కమిట్మెంట్గా వాళ్ళు ప్రిపేర్ అవ్వట్లా. కాబట్టి మనకు అందరికీ మైండ్ ఒకటేగా ఉంటుంది. మనం ఎవరు ఎంత షార్ప్ చేసుకుంటామో దాన్ని అంత షార్ప్గా తయారవుతుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా మనం తెలుసుకున్న తర్వాత మన బిజినెస్లో సక్సెస్ ఉందని అందరికీ తెలుసు. ఉండబట్టే ఈరోజు మన టీంలోనే విజయరాజ్ సార్ నెలకి 18 లక్షలు తీసుకుంటున్నారు. మన టీంలోనే లక్ష్మీ మేడము, రామాంజనేయులు సార్ కింద డౌన్లో వచ్చి ఈరోజు 84,000 తీసుకొని కంపెనీ ద్వారా కార్ తీసుకున్నారు. మన సారు పార్ట్ టైంగా ఒక 2 అవర్స్ చేసి 2 ఇయర్స్, ఫుల్ టైం ఒక 2 ఇయర్స్ చేసి ₹1,00,000 శాలరీ తీసుకుంటున్నారు. కాబట్టి మనం ఇప్పుడు ఇంట్లో ఖాళీగా ఉండి, అంటే ఇంట్లో హౌస్ వైఫ్లో ఉన్న తర్వాత ఖాళీగా ఉన్నాం, ఇంట్లో పనులతోటే మనకు సరిపోతుంది. పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో పనులు చూసుకుంటూ
ఇప్పుడు అందరం కూడా చదువుకొని ఉంటున్నాం, చదువుకొని మనం ఎంత టైం వేస్ట్ చేసుకుంటున్నాం, మనం ఏం సాధిస్తున్నాం, మనకు ఐడెంటిఫికేషన్ ఎక్కడుంది? చదువుకున్నాం, సర్టిఫికేట్లు ఉన్నాయి, ఇంట్లో రెస్పెక్ట్ ఉంటుందా? మెయిన్గా ఇప్పుడు చదువుకునే ఇంట్లోనే ఇద్దరం తోడికోడలు ఉన్నాము, ఒక అమ్మాయి చదువుకొని జాబ్ చేస్తా ఇంట్లో ఇంట్లో పని చేయకపోని జాబ్ చేస్తుంది, ఇంకొకరు చదువుకొని ఇంట్లో హౌస్ వైఫ్గా చేస్తున్నారు. అప్పుడు ఇంట్లో ఎవరికి రెస్పెక్ట్ ఉంటుంది? ఆటోమేటిక్గా జాబ్ చేసే వాళ్ళకే ఉంటుంది. ఎందుకంటే ఫైనాన్షియల్గా వాళ్ళు ఎంతో కొంత సపోర్ట్గా ఫ్యామిలీకి ఉన్నారు కాబట్టి మనం ఇంట్లో ఉండి ఇప్పుడు మనకు వచ్చిన బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఇంట్లో ఉంటూ ఫ్యామిలీని చూసుకుంటూ అత్తమామలను చూసుకుంటూ అన్నీ యథావిధిగా చేసుకుంటూ కూడా మనం టైం కల్పించుకొని ఈరోజు సాఫ్ట్వేర్ జాబ్ అంటాం, ఆ సాఫ్ట్వేర్ జాబ్కి కూడా స్టాండర్డ్ లేదు. కానీ ఈరోజు మన వెస్టేజ్ లైఫ్కి ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఉంది. ఎందుకంటే మనది ఒక ప్రోడక్ట్ బేస్డ్ ఇంత స్టాండర్డ్ ఉండే కంపెనీ. కాబట్టి మనం అందరం కూడా ఇప్పటికైనా కూడా మన మైండ్ సెట్ మార్చుకొని మనం కమిట్మెంట్తో టైం కల్పించుకొని మన వెస్టేజ్లో మనం చేసుకుంటే ఆ లైఫ్ అనేది మనం తీసుకోవచ్చు. మినిమం ఒక 5 years ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. ఇప్పుడు నాకైతే నాకు ఏజ్ 34 years. ఈ 34 yearsలో నేను చదువుకున్నా, బీటెక్ చదువుకున్నా, మంచి పర్సంటేజ్లు వచ్చినాయి, సర్టిఫికేట్స్ వచ్చినాయి. నెక్స్ట్ గేట్ కోచింగ్కి వెళ్ళాను, ప్రిపేర్ అయ్యాను, ఎగ్జామ్స్ రాయలా. గ్రూప్స్ కోచింగ్కి వెళ్ళా, ప్రిపేర్ అయ్యా, ఎగ్జామ్స్ రాయలా. అక్కడంతా మనీ వేస్ట్ అయింది, నాకు తెలుస్తుంది. కానీ నాకు అప్పుడు జాబ్ విలువ తెలియలేదు, అంటే అంత రిక్వైర్మెంట్ లేదు, నేను చేసుకోలేదు. కానీ ఇప్పుడు ఒక ఫ్యామిలీ వచ్చిన తర్వాత పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, నెల శాలరీ వస్తుంది, అన్నీ ఉన్నాయి, ప్రాపర్టీస్ అన్నీ. కానీ మనకు నెలకు వచ్చే వాటిల్లో మనం ఎంత ఖర్చు పెట్టుకోవాలి, ఎంత సేవ్ చేసుకోవాలి, పిల్లల్ని మంచి స్కూల్లో చదివించుకోవాలి, వాళ్ళకి అన్ని యాక్టివిటీస్ ఇవ్వాలి, ఇంట్లో తక్కువ కాకుండా చూసుకోవాలి, మనకంటూ స్థిరంగా ఒక ఇల్లు కావాలి, అన్నీ కావాలనుకుంటాం అందరం. కానీ ఆ వచ్చే శాలరీలోనే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కావాలి అనుకుంటే నాకంటూ ఏదో ఒకటి ఉంటే బాగుండు అన్నది అప్పుడు అర్థమవుతుంది అనమాట, మనకి కొంచెం ఫ్యామిలీలో అలవాటు అయ్యే కొద్దీ. ఆ విధంగా ఇప్పుడు పాస్ట్లో నేను మంచిగా చదువుకొని జాబ్ తెచ్చుకొని ఉంటే నేను నా లైఫ్లోకి వెస్టేజ్ వచ్చేది కాదు, అది మాత్రమే ఉండేది. కానీ ఈరోజు వెస్టేజ్ రావడం కూడా నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. గడిచిపోయింది టైం, దాన్ని ఎలాగో తిరిగి రాదు. ఇప్పుడు ఉన్న టైంలో ఇప్పుడు నాకు వెస్టేజ్ అర్థమైంది, వెస్టేజ్లో ఏముందో తెలుసుకున్నాము, డిసైడ్ అయ్యాము, వర్క్ చేస్తున్నాం. ఒక 5 years నాది కాదనుకోని, ఇప్పుడు దాకా గడిచిపోయింది, 34 years అయిపోయింది. ఇప్పటి నుంచైనా ఒక 5 years మనం కమిట్మెంట్ తోటి వర్క్ చేసుకుంటే మినిమం ఒక 1 lakh శాలరీ తీసుకోవచ్చు, అంతకంటే ఎక్కువే తీసుకోవచ్చు. మినిమం తక్కువలో తక్కువ మనం పెట్టుకున్నా కూడా. కాబట్టి ఒక ట్రైనింగ్ తీసుకుంటూ, నాలెడ్జ్ నేర్చుకుంటూ, జూమ్ మీటింగ్స్ ద్వారా కొంత టైం కల్పించుకుంటే మన లైఫ్ అనేది డెఫినెట్లీ చేంజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక 5 years నాది కాదు అనుకొని చదువు కోసం చాలా ఖర్చు పెట్టాను, చాలా టైం వేస్ట్ చేసాము, అన్నీ అయిపోయింది. ఇప్పుడు పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఉంటున్నాం, జాబ్ చేయాలనుకున్నాం, చేయలేకపోయినాం. ఓకే, మంచిది అనుకోవాలి. ఎందుకంటే ఈరోజు మన వెస్టేజ్లోకి మన లైఫ్లోకి వచ్చింది కాబట్టి ఫస్ట్ ప్రోడక్ట్స్ వాడుకుంటున్నాం, ఆరోగ్యం వస్తుంది, నాలెడ్జ్ నేర్చుకుంటున్నాం. ఆ నేర్చుకున్న నాలెడ్జ్ని 10 మందికి షేర్ చేస్తూ ఒక 5 years కమిట్మెంట్ తోటి వర్క్ చేస్తే మన లైఫ్ ఎక్స్ట్రాడినరీగా మారుతుంది. ఇప్పటి నుంచి జాబ్ చేసే వాళ్ళ లైఫ్ కంటే కూడా ఈ 5 years మనం జీరోతో స్టార్ట్ చేసినా కూడా ఆ రోజు మన లైఫ్ ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అది ప్రతి ఒక్కరం అర్థం చేసుకొని మనకున్న టైంని కల్పించుకొని వర్క్ చేసుకుంటే ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతాం. కాలం విలువ తెలుసుకొని పొదుపుగా వాడుకుంటే గొప్ప వాళ్ళు అవుతారు, లేకపోతే సామాన్యులుగానే మిగిలిపోతారు. అంతే కదా. ఇప్పుడు టైం విలువ ఎవరైతే తెలుసుకొని కష్టపడే వయసులో కష్టపడి అనుకున్నది సాధిస్తారో వాళ్ళు సక్సెస్ అయ్యి ఆల్రెడీ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు టైంపాస్ కష్టపడాల్సిన వయసులో టైంపాస్ చేసి నేను సెటిల్ అవ్వలేదు, నేను సెటిల్ అయి ఉంటే బాగుండు, నా ఫ్యామిలీకి బాగుండు, మా అమ్మ నాన్నకి బాగుండు, ఇప్పుడు నాకంటూ ఏదీ లేదు అని చాలామంది ఆ వయసు దాటిపోయిన తర్వాత బాధపడుతుంటారు, ఆ వయసులో కష్టపడకుండా. ఆ టైం అనేది తిరిగి రాదు కదా. కాబట్టి ఉన్న టైంని మనకు తెలిసిన తర్వాత అయినా, తెలియకముందు దాని విలువ తెలుసుకోకముందు ఓకే, మనకి మనం తెలుసుకోకపోయినా వేరే వాళ్ళ ద్వారా మనకు తెలిసినప్పుడైనా దాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతాం. హౌ టు మేనేజ్ అవర్ టైం. సమయం ప్రతిరోజు మన చేతిలో 24 గంటలు ఉంటుంది, అంతే కదా. ప్రతిరోజు ఎవరికైనా రోజులో 24 గంటలు ఉంటుంది, అంటే 1440 నిమిషాలు, 86,400 సెకండ్లు మన చేతిలో ఉంటుంది రోజులో 24 గంటల్లో. ఆ 24 గంటలని మనం ఎంత మాత్రం కరెక్ట్గా యూజ్ చేసుకుంటున్నాం అనేది మనం చేసుకోవాలి. అంటే ఉదయం లేవగానే మనకి చేతుల్లో ఎంత ఉంటుంది టైము? 86,400 సెకండ్లు మన చేతిలో ఉంటుంది. ఆ టైంని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటున్నారో, సరిగ్గా బ్యాలెన్స్ చేసుకొని వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. లేదంటే కొంతమంది
ఫోన్ చూస్తూనే టీవీ చూస్తూనో ఏదో ఒక రూపంలో టైం అనేది గడిచిపోతుంది. ఆ టైం అనేది తిరిగి రాదు. దానికి ఏది కూడా యూజ్ అవ్వదు. కాబట్టి వీటిని మనం ఏ విధంగా వాడుకోబోతున్నాము అనేది మన మీదే ఆధారపడి ఉంది. ఇక్కడ చూడండి 24 గంటల టైం ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఆ 24 గంటల టైంని మనం ఒక 8 గంటలు నిద్రపోవడానికి అనుకొని, ఒక 8 గంటల ఫ్యామిలీకి అనుకొని, ఇంకొక 8 గంటలు బయటికి తీసుకోవచ్చా? నిద్ర అనేది 8 గంటలు ప్రశాంతంగా తృప్తిగా సరిపోతుంది ఎవరికైనా. 8 గంటలు అంటే పిల్లలు ఇప్పుడు మార్నింగ్ 9కి వెళ్తారు స్కూల్కి. 6 నుంచి 9 వరకు వాళ్ళతోటి 9 లోపలే వెళ్ళిపోతారు. ఒక 3 అవర్స్ అప్పుడు అనుకున్నా, ఈవినింగ్ ఒక 4 to 5 అవర్స్ పిల్లలకి టైం పెట్టుకున్నా కూడా హ్యాపీగా అంతవరకు సరిపోతుంది. పిల్లలకి మనం వాళ్ళకు ఉండే టైము అంతే, మనం వాళ్ళకి ఆ టైం ఇచ్చేసి మిగిలిన టైంలో మనం ఇంట్లో పనులు చేసుకోవడం ఒక 2-3 అవర్స్ బ్యాలెన్స్ చేసుకున్నా కూడా ఒక 3-4 అవర్స్ తక్కువలో తక్కువన్నా మనం బయటికి తీయొచ్చు. ఆ టైంని మనం ఎంత క్వాలిటీగా ఎంత వాల్యుబుల్గా యూజ్ చేసుకుంటామో అంత సక్సెస్ మనకు వస్తుంది. ఈరోజు 1 గంట యూట్యూబ్లో నాలెడ్జ్ నేర్చుకోవడం కోసం, 1 గంట జూమ్ మీటింగ్ వినడం కోసం, 1 గంట కొత్త వాళ్ళతో మాట్లాడడం కోసం, 1 గంట టీంలో ఉన్న వాళ్ళతో మాట్లాడడం, 4 గంటలు మనం ఆ విధంగా క్వాలిటీగా యూజ్ చేసుకున్నాం అనుకోండి, మనల్ని మించిన ఎక్స్పర్ట్ ఎవరు ఉండరు రియల్గా, మనం కరెక్ట్గా టైంని యూజ్ చేసుకుంటే. కాబట్టి అందరికి ఉండేది 24 గంటలే. ఈరోజు సక్సెస్ అయిన పీపుల్కి కానీ, ఫెయిల్యూర్ అయిన పీపుల్కి కానీ, మనకి కానీ, ఎవరికైనా కూడా. కానీ ఆ టైంని ఎవరైతే కరెక్ట్గా యూజ్ చేసుకుంటున్నారో, అవసరమైన దానికి ఆ టైంని ఉపయోగించుకుంటున్నారో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. జనరల్గా అసలు ఉన్న టైంని ఏ విధంగా ఉపయోగించుకుంటే సక్సెస్ అవుతారని. ఇది ఒక ఐలాండ్ అండి, ఒక సముద్రపు దీవి. అక్కడ రాజును మాత్రమే ఎన్నుకుంటుండేవాళ్ళు. అంటే మనలాగా గవర్నమెంట్ అలా ఉండదు. అక్కడ ఒక రాజుని ఎన్నుకుంటారనమాట ప్రభుత్వము. వాళ్ళకి సంవత్సరానికి ఒకరిని రాజుని ఎన్నుకుంటుంటారనమాట. ఆ సంవత్సర కాలంలో ఆ రాజు టైం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ద్వీప్లో వదిలేయడం అలా చేస్తుంటారు. కానీ అందరు రాజులు అలానే ఉన్నారు. ఒక సంవత్సరం ప్రజలందరూ కలిసి ఒక రాజుని ఎన్నుకుంటారు. ఒక రాజుని ఎన్నుకున్న తర్వాత ఆ సంవత్సరం అంతా భోగభాగాలు అనుభవిస్తారు. ఆ సంవత్సరం తర్వాత ఒక దీవి ఉంటుంది, ఆ దీవిలో వదిలేస్తారు. అతను ఏమయ్యేది తెలియదు జనరల్గా. కానీ అసలు ఏం జరుగుతుందని ఇక్కడ మనకి తెనాలి రామకృష్ణ లాంటి తెలివైన రాజు వచ్చిండు. నెక్స్ట్ అందరు రాజులు వస్తున్నారు పోతున్నారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ మనకి ఈ సిచ్యుయేషన్లో తెనాలి రామకృష్ణ లాంటి రాజు రావడం జరిగింది. ఆ రాజు ఓకే ప్రస్తుతానికి పట్టాభిషేకం చేశారు, రాజుగా ఎన్నుకున్నారు. సరే ఇలా జరుగుతుంది కదా, అందరు రాజులు వస్తున్నారు పోతున్నారు, ఏం జరిగేది తెలీదు. కానీ ఈ సంవత్సరం తర్వాత ఆ రాజులు ఏమవుతున్నారు అసలు తిరిగి ఉండట్లేదు కదా అని అతనికి ఆల్రెడీ అతను పదవిలో ఉన్నాడు, అంతా ఆయన చేతుల్లోనే ఉంది. అంటే అక్కడ ఏం చేయాలన్నా కూడా ధనం పరంగా కానీ నిధుల పరంగా కానీ అక్కడ ఉన్న సైనికులు కానీ అందరూ ఆయన ఆధ్వర్యంలోనే ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏది చెప్తే అది జరుగుతుంది, ఆయన ఏదంటే అదే మాట. ఎందుకంటే అక్కడ పదవిలో ఉన్నాడు కాబట్టి ఆ సంవత్సరం అయింది, అక్కడ అది ఏ విధంగా అయినా ఉపయోగించుకొని. అలా ఒక 1 year కాలంలో తెనాలి రామకృష్ణుడు లాంటి రాజు వచ్చిన తర్వాత అసలు ఏం జరుగుతుంది 1 year తర్వాత అని చెప్పి ఒకరోజు అక్కడికి ఇలా వాటర్ ఉంటాయన్నమాట. మొత్తం ఆ వాటర్లో నుంచి దాటుకొని అక్కడికి వెళ్ళాలి. అక్కడ దాటుకొని వెళ్ళేసి ఆ రాజులను అక్కడ వదిలేసి వచ్చేవాళ్ళు జనరల్గా. అలా తెలుసుకోవడం కోసం అతని సైనికులతో కలిసి ఆ పడవలు వేసుకొని వెళ్ళి అసలు అక్కడ దీవి ఉంది కదా, ఆ దీవి దగ్గర అసలు ఏం జరుగుతుందో చూద్దామని వెళ్తే ఇక్కడ చూడండి వన్య మృగాలు ఉన్నాయి కదా, అక్కడ ఒక అడవి ఉంటుంది, ఆ అడవిలో మృగాలు ఉంటాయి. జస్ట్ వీళ్ళు వెళ్తారు, అక్కడ వదిలేసి వస్తారు. వీళ్ళు అక్కడి నుంచి రిటర్న్ రావడానికి ఏం లేదు. అక్కడ దీవి చుట్టూ వాటర్ ఉంటాయి, ఆ వాటర్ మధ్యలో వదిలేసి వస్తారు. అక్కడ అడవిలో జంతువులు ఉంటాయి, ఆ జంతువులు ఆ రాజుల్ని తినేస్తున్నాయి. అంటే సంవత్సరం రోజులు అయ్యో నాకు రాజు పదవి వచ్చింది అని చెప్పి భోగభాగ్యాలు అనుభవించి ఇంకా నాకేంలే అనుకొని వెనక ముందు ఆలోచించకుండా ఈ సంవత్సరం హ్యాపీగా గడిచిపోతుంది. కానీ నెక్స్ట్ నాకేమవుతుందని ఆలోచించుకోవట్లా వచ్చిన రాజు ఎవ్వరు కూడా. కానీ తెనాలి రామకృష్ణుడు తెలివిగా ఆలోచించి అసలు ఏం జరుగుతుంది అని సిచ్యుయేషన్ అర్థం చేసుకొని అక్కడ ఏం చేశాడంటే అక్కడ దీవి అంటే అక్కడ డెవలప్మెంట్ లేదు, అసలు ఏ భవనం లాంటిది లేదు. అలాంటప్పుడు అతనికి అధికారంలో ఉన్నప్పుడే అతని సైనికులతోటి ఇక్కడ ఇలాంటి ఒక అద్భుతమైన భవనం ఏర్పరచుకున్నాడు. అతను అధికారంలో ఉన్నప్పుడే, అతనికి పదవీ కాలం సంవత్సరం గడువు ఉన్నప్పుడే.
ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి రావడానికి ఇట్లా మంచిగా దారి ఏర్పరచుకున్నాడు. చుట్టూ వాటర్ ఉన్నాయి, కానీ ఆ వాటర్ మధ్యలో ఒక భోగభాగ్యాల్లాగా అన్ని సకల సదుపాయాలు ఉండేలాగా ఒక అద్భుతమైన భవనం ఏర్పరచుకున్నాడు తెనాలి రామకృష్ణుడు. అందరు రాజుల్లాగే అతనికి పదవీ కాలం వచ్చింది. అందరు రాజులు ఏం చేశారు, ఉన్నప్పుడే ఉన్నదాన్ని అనుభవించారు, నెక్స్ట్ బలైపోతున్నారు. కానీ తెనాలి రామకృష్ణుడు తెలివిగా ఏం చేశాడు, అతనికి అందరికీ ఉండింది సంవత్సరం కాలమే, ఆ రాజుకు ఉండింది సంవత్సరమే, ఈ రాజుకు ఉండింది సంవత్సరమే. కానీ అతని మైండ్ తోటి అసలు నెక్స్ట్ ఫ్యూచర్ గురించి ఆలోచించుకోవాలా. కానీ నెక్స్ట్ ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని ఉన్నప్పుడే మనం అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి అని ఆ సంవత్సర కాలంలో అక్కడ ఒక అద్భుతమైన భవనాన్ని ఏర్పరచుకొని దారి ఏర్పరచుకోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఆ సంవత్సరం తర్వాత అతను పదవిలో నుంచి దిగిపోతారని తెలుసు అందరు రాజులకి. కానీ అందరూ ఫ్యూచర్ గురించి ఆలోచించుకోలేదు. ఈ విధంగా ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని అక్కడికి మంచిగా రాజభవనాన్ని ఏర్పరచుకున్నారు. దానికి దారి కానీ ఇంకా సకల సదుపాయాలు దాంట్లో ఉంటాయి, లేదంటూ ఏది ఉండదు. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, అక్కడ అందరిలాగే ఆ రాజును తెనాలి రామకృష్ణుని వదిలేసినా కూడా అక్కడ అతనికి భోగభాగ్యాలు అనుభవించే ప్యాలెస్ ఏర్పరచుకున్నాడు. అతనికి ఏ లోటు అనేది లేదు, బలి అవ్వట్లేదు. కాబట్టి అవకాశం మన చేతుల్లో ఉన్నప్పుడే దాన్ని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి. అవకాశం మనల్ని దాటిపోయిన తర్వాత మనం ఏం చేయలేం. అవకాశం ఉంది, టైం ఉన్నప్పుడే ఉన్న టైంని ఎవరైతే కరెక్ట్గా యూజ్ చేసుకున్నారో ఈరోజు చూడండి, ఉన్న సంవత్సరం కాలంలో భోగభాగ్యాలు అనుభవించాడు. నెక్స్ట్ బలైపోకుండా ఆ సంవత్సరం తర్వాత తెలివిగా ఈ విధంగా ఏర్పరచుకున్నారు. కానీ ముందు వచ్చిన రాజులందరూ ఈ విధంగా బలైపోతూనే వచ్చారు. అది మనం మైండ్ పెట్టి ఆలోచిస్తే ఏ విధంగా ఉంటుంది ఫ్యూచర్ గురించి, మనం మైండ్ పెట్టి ఆలోచించకుండా ప్రజెంట్ గడిచిపోయే దాని గురించే చూసుకుంటే ఫ్యూచర్ ప్లానింగ్ లేకుండా ఏ విధంగా ఉంటుంది అనే దానికి ఎగ్జాంపుల్ అది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంది, మన దగ్గర సమయం ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని ప్లాన్ చేసుకుంటే మన రాబోయే జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు అందరికి ఉండేది 24 గంటలే. ఇప్పుడు ఈ రాజు కూడా అందరు రాజుల్లాగే సంవత్సరం పదవీ కాలమే ఉండింది. కానీ అందరు రాజులు ఫ్యూచర్ గురించి ఆలోచించలేదు, ప్రజెంట్ గురించి ఆలోచించారు. కాబట్టి నెక్స్ట్ ఆ 1 ఇయర్ అయిపోయిన తర్వాత అందరు బలైపోతున్నారు. కానీ ఇతని దగ్గర పదవి ఉన్నప్పుడే ఆ 1 ఇయర్లోనే అతను డెవలప్మెంట్ చేసుకొని దాని ఫ్యూచర్ గురించి ప్లానింగ్ చేసుకొని అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంది అతని లైఫ్. కాబట్టి మన దగ్గర ఏదైతే సమయం ఉందో ఆ సమయం ఉన్నప్పుడే మనం కష్టపడాల్సిన వయసులోనే కష్టపడితే మన ఫ్యూచర్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు పిల్లలకి అయినా కూడా ఇప్పుడు పిల్లలకి మంచి లైఫ్ అనుకుంటానే ఉండి మనం చేస్తానే ఉంటే వాళ్ళ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుందా, మనకు వచ్చేవి సరిపోతున్నాయి ఖర్చులకి, మంచి పిల్లల్ని చదివిపిస్తున్నా వాళ్ళకంటూ సేవింగ్స్ కానీ వాళ్ళని అనుకున్న చదివించడం కానీ వాళ్ళు అడిగింది తీసివ్వడం కానీ మనం చేయలేకపోతే చాలా గిల్టీనెస్ అనిపిస్తుంది మనకి. పిల్లల్ని కూడా నేను సాటిస్ఫాక్షన్గా చూసుకోలేకపోతున్నానే అని. కాబట్టి మనకి ఏమైనా వాళ్ళకి ఫ్యూచర్లో చేయాలి, వాళ్ళకంటూ మనం ఇవ్వాలి అనుకుంటే, మన దగ్గర ఫ్యామిలీ కోసం మనం ఏదైనా చేయాలనుకుంటే మన దగ్గర సమయం ఉంది, అవకాశం ఉంది. కాబట్టి ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే ప్రతి ఒక్కరు అనుకున్న లైఫ్ అంతకంటే కూడా ఎక్కువ తీసుకోవచ్చు. మన దగ్గర సమయం ఉన్నప్పుడు మనం ప్లాన్ చేసుకోకపోతే ఆ ముందు రాజులు ఆ విధంగా అక్కడికి వెళ్ళి చనిపోయారో అదేవిధంగా మన భవిష్యత్తు కూడా అంధకారం అవుతుంది. అంటే ఇక్కడ రాజులు ఫ్యూచర్ ప్లానింగ్ గురించి ఏ విధంగా లేకుండా అందరూ బలైపోయారో అదేవిధంగా మనకు కూడా మన ఫ్యూచర్ గురించి ప్లానింగ్ లేకుండా ఉంటే ఆ రాజుల్లాగే వాళ్ళు బలైపోయినట్లే. ఇప్పుడు మన టైం దాటిపోయింది, సిచ్యువేషన్ మన చేతుల్లో లేదు, అప్పటికప్పుడు పరిగెత్తే ఏదైనా వస్తుందా? ఇప్పుడు మనం అందరికీ ఏం చెప్తున్నాం, జాబ్ చేసే వాళ్ళకి కూడా నువ్వు పార్ట్ టైంగా వెస్టేజ్ని చేసుకొని నీ వైఫ్ సపోర్ట్ని తీసుకొని కానీ మీ హస్బెండ్ సపోర్ట్ తీసుకొని కానీ అందరి లైఫ్లో వెస్టేజ్ ఉంటే అందరికీ ఫ్యామిలీ సెక్యూరిటీ ఉంటుంది అంటున్నా. కానీ సిచ్యుయేషన్స్ ఎవరికి చెప్పి రావు, ఏ టైంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అందరం బాగుండాలనుకుంటాం, కానీ జరగకూడని సిచ్యుయేషన్ వచ్చినప్పుడు పలానా రోజు పలానా వాళ్ళు చెప్పారు ఒక 2 years బ్యాక్ నేను చేసుకోవాలంటే ఈరోజు నాకంటూ వెస్టేజ్ ఉంటే నాకు కూడా ఎంతో కొంత ఫ్యామిలీ నడిచిపోయేది కదా, ఇప్పుడు నా పిల్లల పరిస్థితి ఏంది, నా పరిస్థితి ఏంది అని చెప్పి చాలామంది బాధపడిన రోజులు ఉంటాయి, వస్తాయి కూడా. కాబట్టి మనకు అవకాశం వచ్చినప్పుడే మన దగ్గర సమయం ఉన్నప్పుడే మనం దాన్ని కష్టపడి కమిట్మెంట్తో చేసుకుంటే మన ఫ్యూచర్కి బంగారు భవిష్యత్తు ఉంటుంది, మన ఫ్యామిలీకి కూడా లైఫ్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. దీన్ని బట్టి మనం చూస్తే మన సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని ఆలోచించాల్సిన అవసరం అందరికీ ఉందా? ఇప్పుడు ఏదైనా గడిచిపోయిన టైం అంటూ తిరిగి రాదు. సమయం మన చేతుల్లో ఉన్నప్పుడు, మనం కష్టపడే వయసు ఉన్నప్పుడు, అవకాశం వచ్చినప్పుడు దాన్ని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి
అనే దాని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. ఎవరి ఫ్యామిలీ పరిస్థితులు వాళ్ళకే తెలుసు. ఎవరి లైఫ్ ఎలా ఉండాలో వాళ్ళకే ప్లానింగ్ డెసిషన్ తీసుకుంటే అందరి లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ పిక్చర్లో అబ్దుల్ కలాం గారు ఉన్నారు, వివేకానంద ఉన్నారు, మహాత్మా గాంధీ గారు ఉన్నారు. వీళ్ళందరూ మహానుభావులు. ఎవరైతే మనకు చిత్రాల్లో కనిపిస్తారో వారు సమయం నిర్వహణ బ్రహ్మాండంగా చేసి తక్కువ సమయంలో ఎక్కువ రిజల్ట్ ఎలా ఇవ్వాలి అన్నదే ఆలోచించేవాళ్ళు. వీళ్ళందరూ ఇక్కడ మనం చూస్తే కనుక మనకే కాదండి, వీళ్ళు ప్రపంచంలో ఉన్న చాలా మందికి తెలుసు. ఈ పిక్చర్స్ ఎక్కడ చూసినా కూడా నేమ్స్ చెప్తారు. ఎందుకంటే వాళ్ళు గొప్ప గొప్ప విషయాలు చేశారు, నలుగురికి తెలుసు, నలుగురిలో గుర్తింపు తెచ్చుకున్నారు వాళ్ళు కష్టపడి. తక్కువ సమయం ఎలా కష్టపడి ఎక్కువ రిజల్ట్ ఎలా తీసుకోవాలి అనే దాని గురించి వీళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకున్నా కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి బావులు కాబట్టే ఈరోజు చరిత్రకి ఎక్కారు, అందరికీ తెలుసు వాళ్ళ గురించి, వాళ్ళకంటూ ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది. వీళ్ళందరిలో మనకి బాగా తెలిసిన వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలాం. ఈయన సమయం దొరికినప్పుడల్లా ఎంతోమంది విద్యార్థులతో మాట్లాడుతుండేవాడు. అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అతనికి ఉన్న సమయంలో స్టూడెంట్స్కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడేవాడు. ఎవరైనా ఆయన అడిగితే మీకు రాష్ట్రపతి పదవీ పాలన అయిపోయిన తర్వాత ఏం చేస్తారని అడిగితే చక్కగా నేను వెళ్ళి విద్యార్థులకు చదువు చెప్పుకుంటాను అని నవ్వుతూ ఆప్యాయంగా చెప్పేవాడంట. మనం చాలా దగ్గర స్టోరీస్లో కూడా వింటాం దాన్ని, మనం డైరెక్ట్గా కళ్ళతో చూడకపోయినా కూడా. అంటే రాష్ట్రపతి పదవీ పాలన ఎవరికైనా కూడా ఒక 5 years సరికి కంప్లీట్ అవుతుంది. ఈ 5 years కంప్లీట్ అయిన తర్వాత వేరే వాళ్ళు వస్తారు కదా, ఆ నెక్స్ట్ మీ ఫ్యూచర్ గురించి ఏంది అని ఎవరైనా ఏదైనా క్వశ్చన్ చేసినప్పుడు నేను స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ చెప్పుకుంటాను అని చెప్పేవాళ్ళు. అబ్దుల్ కలాం గారు చెప్పినట్లుగానే రాష్ట్రపతి పదవీ పాలన అయిన తర్వాత యూనివర్సిటీకి వెళ్ళి పాఠాలు చెప్పేవాళ్ళు స్టూడెంట్కి. అయితే చాలామంది రాష్ట్రపతి పదవీ పాలన అయిపోయిన తర్వాత నాకు సకల సదుపాయాలు ఉంటాయో లేవో అని ఉన్నప్పుడే బాధపడుతుంటారు. ఇప్పుడు నా ఫ్యూచర్ అయిపోతుంది, నాకు 5 సంవత్సరాల పదవీ కాలం అయిపోతుంది, నేను నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు నాకు సకల సదుపాయాలు ఉన్నాయి, ఉండడానికి షెల్టర్ కానీ దానికి ఉన్న సదుపాయాలు కానీ శాలరీ పరంగా అయితే అన్నీ ఉన్నాయి, కానీ ఇది అయిపోయిన తర్వాత నా పరిస్థితి ఏంటి అని చాలామంది పదవి ఉండగానే ఆ ఉన్న టైంలోనే ఒత్తిడికి గురయ్యేసి లేనిపోని హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటుంటారు. కానీ డాక్టర్ అబ్దుల్ కలాం అలా కాదు. తన పదవి ఉన్నప్పుడే తన ఫ్యూచర్ ప్లానింగ్ ఉంది తనకి. నేను ఏం చేయాలో అని ప్లానింగ్ చేసుకొని నేను స్టూడెంట్స్తో టైం కల్పించుకోవాలి అని చెప్పి ఆ ఉన్న టైంని స్టూడెంట్స్కి ఇస్తూ పదవి ఉన్నప్పుడే పదవి అయిపోయిన తర్వాత స్టూడెంట్స్లోకి వెళ్ళి పాఠాలు చెప్తూ హ్యాపీగా ఉన్నారు. అయితే అబ్దుల్ కలాం గారు పదవీ పాలన తర్వాత ఏం చేయాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు కాబట్టి ఎటువంటి ఒత్తిడి కనపడేది కాదు, ఆనందంగా ఉండేవాడు. వాళ్ళకి ఫ్యూచర్ ప్లానింగ్ లేదు మిగిలిన వాళ్ళకి. కాబట్టి నా ఫ్యూచర్ ఏంటి అని ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఇప్పుడు ఉన్నాయి అన్నీ శూన్యం అయిపోతాయి, నెక్స్ట్ నా ఫ్యూచర్ ఏంటి అని టెన్షన్స్లో మిగిలిన వాళ్ళు ఆనందంగా లేకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటే, అబ్దుల్ కలాం గారు మాత్రం ఫ్యూచర్ ప్లానింగ్ ఉంది కాబట్టి అటువంటి ఆయన ఫేస్ చూసినా కూడా ఎలాంటి టెన్షన్ కనపడకుండా ప్రశాంతంగా హ్యాపీగా ఉండేవాళ్ళు. అందుకే ఆయన విద్యార్థులతో మాట్లాడుతూనే ప్రాణం వదిలాడు. ఇలా ఉంటుంది ముందుగానే ప్లాన్ చేసుకున్న వాళ్ళ జీవితాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం అబ్దుల్ కలాం గారిని చూస్తే ఎంత హ్యాపీగా స్టూడెంట్స్ మధ్యలో నవ్వుతూ కనిపిస్తున్నారు. అలా స్టూడెంట్స్తో మాట్లాడుతూనే ఆడుతూ పాడుతూ సరదాగా పాఠాలు చెప్పుకుంటూ అతను హ్యాపీగా ప్రాణాలు వదిలేయడం కూడా జరిగింది. అంటే ఎలాంటి టెన్షన్ పడకుండా ఎలాంటి ఒత్తిడికి లోన్ కాకుండా హ్యాపీగా వెళ్ళిపోయారు. కానీ మిగిలిన వాళ్ళు చాలామంది ఫ్యూచర్ ప్లాన్ చేసుకొని వాళ్ళు హాస్పిటల్స్లో ఐసీయూలో ముగుస్తూ ఉంటాయి. ప్లాన్ చేసుకున్న వాళ్ళ జీవితాలు అన్ని పోస్టర్స్ మీద నిలుస్తాయి. ఎవరైతే ప్లాన్ చేసుకోకుండా ఉంటారో ఫ్యూచర్ ప్లానింగ్, నేను ఇలా ఉండాలి అలా ఉండాలి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నప్పుడే ఫ్యూచర్ గురించి ఆలోచించి దానికంటూ ఒక ప్లానింగ్ చేసుకుంటే రేపు ఫ్యూచర్ ఆ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు. అలా కాకుండా ప్లానింగ్ లేదు, ఏం చేయాలో ఆలోచన లేదు, అలాంటి సిచ్యుయేషన్ మనకు వచ్చినప్పుడు ఏం చేస్తాం, అప్పుడు అసలు మన మైండ్ పనిచేయడం కూడా ఆగిపోతుంది. ఎక్కువ టెన్షన్కి లోన్ అయ్యే కొద్దీ మన మైండ్ పనిచేయదు. మైండ్ రిలాక్సేషన్గా ఉన్నప్పుడే మనకి ఏదైనా ఆలోచించినా కూడా ఏం చేయాలి ఆ సందర్భానికి తగినట్లని మనకు ఆలోచన రావడం జరుగుతుంది. అంతే కదా, ఎవరికైనా కూడా ఎక్కువ టెన్షన్ పడితే ఏం చేయాలో మనకు తోచదు. ప్రశాంతంగా ఉన్నప్పుడే డెసిషన్ తీసుకోవాలి. కాబట్టి మనం ఫ్యూచర్ గురించి ప్రజెంట్ ఆలోచించుకుంటే, ప్రజెంట్ నేను ఏ విధంగా ఉంటే నా ఫ్యామిలీ బాగుంటుంది ఫ్యూచర్లో
అని చెప్పి ఆలోచించుకొని మనం ప్లాన్ చేసుకొని వర్క్ చేసుకోవాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇదే. ప్లాన్ చేసుకోకుండా ఫ్యూచర్ గురించి ఉన్న వాళ్ళ జీవితాలు ఐసీయూలో ఉంటారు. లాస్ట్ మినిట్లో టెన్షన్స్ ఎక్కువైపోయేసి ఏది కాని పరిస్థితుల్లో ఎవరైతే ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకొని వాళ్ళు ఉన్నారో వాళ్ళు సక్సెస్ అయ్యి ఈ విధంగా పోస్టర్స్ మీద మనకు నిలవడం జరుగుతుందన్నమాట. అబ్దుల్ కలాం లాగా ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకొని నా లైఫ్ ఇలా ఉండాలి అని అలా బతికి చూపించాలి. కానీ నా వల్ల కాలేదులే అని నిరుత్సాహపడితే నెక్స్ట్ ఏముండదు, శూన్యం ఉంటుంది. అదే ముందస్తు ఆలోచన ఉన్న వాళ్ళ జీవితాలు మరియు ముందస్తు ఆలోచన లేని వాళ్ళ జీవితాల మధ్య భేదం. ముందస్తు ఆలోచన ఉన్నవాళ్ళు సక్సెస్ అయ్యి పోస్టర్స్ మీద నిలుస్తున్నారు. ఫ్యూచర్ ప్లానింగ్ బ్రహ్మాండంగా చేసుకొని అనుకున్న ఏ పనిలో అయినా సక్సెస్ అవుతున్నారు. ఫ్యూచర్ ప్లానింగ్ లేకుండా అప్పటికప్పుడు సడన్గా డెసిషన్స్ తీసుకొని నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఏదన్నా ఫ్యామిలీకి కష్టం వచ్చినప్పుడు కూడా టెన్షన్స్కి ఎక్కువ గురయ్యేసి ఇప్పుడు చాలామందిని చూస్తున్నాం. మనం సూసైడ్స్ చేసుకోవడం కానీ, చనిపోవడం కానీ, అనుకోకుండా హార్ట్ స్ట్రోకులు రావడం కానీ, టెన్షన్కి ఎక్కువ గురయ్యి అలాంటి వాళ్ళని కూడా అలాంటి వాళ్ళ జీవితాలు ఐసీయూలోనే ముగుస్తున్నాయి. ఎవరైతే ప్లానింగ్ ఉందో వాళ్ళు మాత్రం పోస్టర్స్లో సక్సెస్ అయ్యి మనకు కనిపిస్తున్నారు చాలామంది. ఈ అబ్దుల్ కలాం గారే కాదండి, ఇప్పుడు చాలామంది మనం చూస్తే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూత్లో కూడా అందరూ కష్టపడుతున్నారు. కానీ కొంతమంది మాత్రమే అనుకున్న దానికంటే మంచి లైఫ్ తీసుకుంటున్నారు. ఫ్యూచర్ ప్లానింగ్ తోటి నేను ఏ సదుపాయం లేకపోయినా కూడా కష్టపడి గవర్నమెంట్ జాబులు సైతం తెచ్చుకుంటున్నారు. కానీ అన్ని సదుపాయాలు ఉన్న వాళ్ళు తెచ్చుకోలేకపోతున్నారు. అంటే వాళ్ళకి వీళ్ళకి ఉన్న కమిట్మెంటు, మనం టైం కల్పించుకోవడం, మనం చేసే వర్క్ అన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది మన సక్సెస్ అనేది. చాలామంది ఏమంటారంటే జనరల్గా మన దగ్గర బ్రహ్మాండంగా సమయం ఉందిలే, నెమ్మదిగా చేసుకోవచ్చు అని ఇంకా చాలా సమయం ఉందిలే అని పోన్ చేస్తూ ఉంటాం. అంతే కదా. ఇప్పుడు మనం సర్లే వీళ్ళు చెప్పారు సరే చేద్దాం చూద్దామని మన వాళ్ళు కూడా సరే అవకాశం వచ్చిన తర్వాత దీని గురించి పూర్తిగా తెలుసుకొని నేను ఎలా ముందుకెళ్ళాలని తెలుసుకుంటే ముందుకెళ్తాం. సర్లే వాళ్ళు చెప్పారులే, సర్లే ఇప్పుడు కాకుంటే ఈరోజు కాకుంటే రేపు తెలుసుకుందాం, ఎల్లుండి తెలుసుకుందాం అని చాలామంది పోన్స్ చేస్తుంటారు. అలా పోన్స్ చేసుకునే వాళ్ళు ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వరు. అనుకున్న దాన్ని ఒకవేళ ఈరోజు ఆ పని చేయలేకపోయినాం, రేపైనా ఆ పనిని కంప్లీట్ చేస్తే మనం సక్సెస్ అవుతాం. మన దగ్గర చాలా టైం ఉందనుకుంటాం, కానీ ఆ టైం అనేది మనకు తెలియకుండానే గడిచిపోతూ ఉంటుంది. అది 1 రోజైనా 2 రోజులైనా 3 రోజులైనా 10 రోజులు సంవత్సరాల టైం కొద్ది గడిచిపోతుంటుంది. అలా గడిచిపోయిన తర్వాత ఆ టైం మనకి ఎవ్వరికి కూడా తిరిగి రాదు. కాబట్టి టైం మన చేతుల్లో ఉన్నప్పుడే మనం దానికి తగినట్టుగా ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తే సమయం ప్రతిరోజు మన చేతిలో 24 గంటలు ఉంటుంది. అంటే 1440 నిమిషాలు, 86,400 సెకండ్లు మన చేతుల్లోనే ఉంటాయి రోజుకుండే 24 గంటల్లో ప్రతి ఒక్కరికి. కానీ మనకి తెలుసా ఒక సెకండ్ విలువ కానీ ఒక నిమిషం విలువ కానీ ఎలా ఉంటుందో? కానీ ఇక్కడ మనం చూస్తే కనుక ఒక్క నిమిషం విలువ ఎవరికి తెలుస్తుందంటే, ఇప్పుడు ఏదైనా స్పోర్ట్స్ ఒలింపియన్స్ కానీ లేకపోతే ఏదైనా కంట్రీస్కి మధ్య స్పోర్ట్స్ జరుగుతుంటాయి, అదే వాళ్ళకి ఛాంపియన్షిప్ అనమాట. దానికోసం వాళ్ళు ఎన్నో సంవత్సరాల తరబడి కష్టపడి వాళ్ళకున్న లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసి నేను ఎలా అయినా దాంట్లో సాధించాలని చాలామంది ఈరోజు మనం చూస్తే దానికే ప్రియారిటీ ఇచ్చి క్రికెట్లో అయినా దేంట్లో అయినా సెలక్షన్స్ కోసం చాలా కష్టపడుతుంటారు. కానీ ఇక్కడ జస్ట్ 1, 2, 3 ముగ్గురు ఉన్నారు. ఫస్ట్ విన్నర్, సెకండ్ విన్నర్, థర్డ్ విన్నర్. అదంతా ఏమన్నా నిమిషాల్లో మారిపోయింది ఆ రిజల్ట్ అనేది. జస్ట్ 1 సెకండే అక్కడ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి గోల్డ్ మెడల్ ఇస్తారు, సెకండ్ వచ్చిన వాళ్ళకి సిల్వర్ మెడల్ ఇస్తారు, థర్డ్ వచ్చిన వాళ్ళకి బ్రాంజ్ మెడల్ ఇస్తారు. కానీ వాళ్ళ మధ్య డిఫరెన్స్ ఏంది? 1 సెకండే. కానీ అక్కడ ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అమ్మ నాకు గోల్డ్ మెడల్ వచ్చేసింది, నేను సక్సెస్ అయ్యానని. కానీ సెకండ్ వచ్చిన వాళ్ళు చాలా బాధపడుతుంటారు, అయ్యో ఒక్క సెకండ్ ముందు వచ్చింటే నేను సక్సెస్ అయ్యేదాన్ని కదా, నాకు కూడా గోల్డ్ మెడల్ వచ్చేది కదా అని ఒక్క సెకండ్ వీళ్ళు వాళ్ళని అడిగితే తెలుస్తుంది. అలానే థర్డ్ వచ్చిన వాళ్ళ పరిస్థితి కూడా అలానే ఉంటుంది. వాళ్ళు ముగ్గురు వచ్చింది సెకండ్స్ డిఫరెన్సే, కానీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎంత రిజల్ట్ మారిపోయింది. వీళ్ళు ముగ్గురు ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చారు, కానీ వీళ్ళ వెనక ఫెయిల్యూర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరిని అడిగితే తెలుస్తుంది జనరల్గా అసలు ఒక్క సెకండ్ విలువ ఎంతంటే. మనకు జనరల్గా మనకి రోజుకుండే 24 గంటల్లో మనం గంటల కొద్దీ మనం టైం వేస్ట్ చేస్తుంటాం. కానీ అలాంటి వాళ్ళకి ఒక సెకండ్ కూడా ఎంత వాల్యుబుల్. అలా ఆ పొజిషన్లో ఉన్నప్పుడు, ఆ సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు ఆ సెకండ్ విలువ తెలుస్తుంది. మన దగ్గర టైం ఉన్నప్పుడు ఎవరికి దాని విలువ తెలియదు. ఆ టైం ఎప్పుడైతే మనకి ఈ విధంగా స్పాయిల్ అవుతుందో, అయ్యో నేను చేసుండే బాగుండే అని
ఆలోచన ఎప్పుడు వస్తుంది, మనకు ఆ సిచ్యుయేషన్ వచ్చినప్పుడే రావడం జరుగుతుంది. ఇక్కడ ఒక్క నిమిషం విలువ ఏ విధంగా ఉంటుంది. ఇది ఒక ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, సంవత్సరం అంతా కష్టపడి చదివి ఉంటారు. 10th క్లాస్ కానీ, ఇంటర్ కానీ, లేకపోతే ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్కి కానీ ఎక్కడైనా కూడా చదివి ఉంటారు. కానీ జస్ట్ ఒక 1 minute డిఫరెన్స్లో నువ్వు ఈ టైం లోపల గేట్లోకి అడిగి పెడితేనే నీకు పర్మిషన్ ఉంటుంది, ఈ టైం దాటితే పర్మిషన్ ఉండదని మనకు హాల్ టికెట్ మీద మెన్షన్ చేస్తున్నారు. జస్ట్ 15 minutes బిఫోర్ రావాలి అని చెప్పి మెన్షన్ చేస్తారు. ఆ టైం కంటే 1 minute లేట్ అయినా కూడా లోపలికి అలో చేయరు. వాళ్ళు అన్ని రోజులు ప్రిపేర్ అయింది ఏంటి, వాళ్ళు అనుకున్న కళలు ఏంటి, వాళ్ళు పెట్టుకున్న డ్రీమ్స్ ఏంటి. కానీ ఒక్క నిమిషం విలువ ఎంత వాల్యుబుల్ ఆ టైంలో. ఆ ఎగ్జామ్ రాయాలంటే నెక్స్ట్ వాళ్ళు ఒక 1 year వరకు వెయిట్ చేయాలి. అక్కడ వాళ్ళకి ఎంత లైఫ్ స్పాయిల్ అవుతుంది. కాబట్టి ఒక్క నిమిషం విలువ అలాంటి వాళ్ళని అడిగితేనే తెలుస్తుంది. మనలాంటి వాళ్ళకి ఆ ఒక్క నిమిషం విలువ తెలీదు. ఆ సిచ్యుయేషన్లో ఆ పరిస్థితిలో ఉన్న ఆ పర్సన్కి మాత్రమే ఆ విలువ తెలుస్తుంది. అంతే కదా. ఇక్కడ మనం చూస్తే 1 గంట విలువ ఎవరు తెలుస్తుంది. ఇక్కడ ఏదైనా ఇప్పుడు చాలామందికి హార్ట్ స్ట్రోకులు రావడం కానీ, లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యుయేషన్లో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనం హాస్పిటల్కి తీసుకెళ్తాం, కానీ అక్కడికి వెళ్తే ఏం చెప్తారు, 1 గంట ముందు తీసుకొచ్చుంటే ప్రాణం దక్కేది, 1 గంట లేట్గా రావడం వల్ల మీ ప్రాణం అంటే మీ వల్ల ప్రాణం పోయింది అని డాక్టర్స్ మనకు ఆ సిచ్యుయేషన్లో చెప్పినప్పుడు ఏమనిపిస్తుంది. ఒక లైఫ్ అక్కడ. ఇప్పుడు ఒక ఫ్యామిలీకి పెద్ద దిక్కే అనుకోండి, ఏదైనా ఇట్లా సడన్గా స్ట్రోక్ రావడం కానీ, ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది, ఇంట్లోనే ఏదో తాత్కాలికంగా చేసుకోవడం, లేకపోతే మనం ఆ పర్సన్ని చూడడము, ఏం కాదులే అని పోస్ట్ పోన్ చేసుకుంటా అలానే ఉంటే, అక్కడికి హాస్పిటల్కి వచ్చిన తర్వాత అయ్యో 1 గంట ముందొచ్చుంటే మీ ప్రాణాలు తక్కాయి కదా, 1 గంట లేట్గా రావడం వల్ల ఈరోజు మేమేం చేయలేకపోయినాం, మా చేయి దాటిపోయిందని చెప్తుంటారు డాక్టర్లు. అలాంటి వాళ్ళని అడిగితే తెలుస్తుంది 1 గంట విలువ. ఇక్కడ ఈ పిక్చర్లో చూస్తే 1 రోజు విలువ ఎవరికి తెలుస్తుంది. ఇప్పుడు చాలామంది మనం చూస్తే కనుక ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి సర్జరీ చేయాల్సి వచ్చిన సర్జరీ చేసి ముందే మంచిగా సైన్లు పెట్టించుకుంటారు. ఏమవుతుందో మాకు తెలీదు, హామీ ఇవ్వండి అని చెప్పి మన హాస్పిటల్ అడ్మిట్ చేసే ముందుగానే మన దగ్గర సైన్ తీసుకుంటారు. 1 రోజు గడిస్తే తెలుస్తుంది, 1 రోజు గడిస్తే చెప్తాము ఎలా ఉండేది. 1 రోజు దాటితే కానీ 24 గంటల టైం దాటితే కానీ మేమేం చెప్పలేని పరిస్థితి, ఎమర్జెన్సీ అని చెప్పి ఐసీయూలో పెట్టేస్తుంటారు పేషెంట్స్ని. ఐసీయూలో పెట్టినా కూడా చాలామంది తిరిగి 90% పీపుల్ రికవర్ అయ్యి బయటకు వస్తుంటారు. కానీ ఆ 1 రోజు ఏం జరుగుతుందో ఏమో అని చెప్పి ఆ బయట ఉన్న ఫ్యామిలీ సిచ్యుయేషను, ఇప్పుడు బయట ఫ్యామిలీ వెయిట్ చేస్తుంటుంది 24 గంటలు వెయిట్ చేయమంటే. ఎందుకంటే ఆ ప్రాణం విలువ వాళ్ళకే తెలుస్తుంది, పక్కనుండే మనకు తెలియదు. అయ్యో అనుకుంటాం, కానీ వాళ్ళ పడినంత బాధ మనకు ఉండదు. ఎవరికైనా మన సొంత ఫ్యామిలీ మెంబర్ పడే బాధ పక్కా బంధువులకు ఉంటుందా, ఉండదు. కాబట్టి 24 గంటలు ఎంత టెన్షన్లో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని అయ్యో ఏమవుతుందో ఏమో, ఎలా ఉంటుందో ఏమో టెన్షన్ పడుతుంటారు. కానీ ఆ 1 రోజు దాటిన తర్వాత బాగుందంటే హ్యాపీగా ఫీల్ అవుతారు, లేదంటే ఇంకా చెప్పలేం వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉంటుందో. కాబట్టి 1 రోజు విలువ అలాంటి వాళ్ళని అడిగితే తెలుస్తుంది. 1 నెల విలువ ఇక్కడ మనం చూస్తే 1 నెల విలువ ఎంత అనేది, ఇప్పుడు జనరల్గా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, 9 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి వర్క్ చేసుకుంటా, చాలా బ్యాలెన్స్గా చేసుకుంటా, ఇంట్లో ఎవరో ఒకరు మనల్ని చూసుకుంటా అలా ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఫస్ట్ మన కడుపులో బేబీ పడినప్పటి నుంచి చాలా జాగ్రత్తగా మనం టైం టు టైం మెడిసిన్ తీసుకుంటా, ఫుడ్ తీసుకుంటా, చాలా కేర్ఫుల్గా చూసుకుంటాం మనం జనరల్గా ఉండేదానికంటే చాలా. కానీ ఇప్పుడు 9వ నెలలో పుట్టాల్సిన బేబీ 8వ నెలే పుట్టింది. 8వ నెల పుట్టినప్పుడు కొంతమంది బేబీలు అయితే 8వ నెలలో సరి నెలలో పుట్టిన వాళ్ళు, కొంతమంది బేబీలు అసలు ఊపిరి అనేది ఉండదు. కొంతమంది అయితే ఐసీయూలో పెడతారు, అంటే ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ అని ఒక 1 month కానీ 2 months కానీ ఐసీయూలో పెడతారు. కానీ 1 నెల ఆ బేబీ కడుపులో ఉండుంటే అలా మిషన్స్ పెట్టించుకునే బాధ ఉండదు, మంచిగా హ్యాపీగా మనకి ఉంటుంది, వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. కానీ ఆ నెల విలువ ఎవరికి తెలుస్తుంది? ఆ బేబీ కన్నా తండ్రులు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే, ఆ పేరెంట్స్కి మాత్రమే ఆ నెల విలువ తెలుస్తుంది.
అయ్యో ఇంకొక నెల నువ్వు మంచిగా మనం జాగ్రత్తగా ఉండి మంచిగా బేబీని కాపాడుకోగలిగితే బాగుండు, ఈ సిచ్యుయేషన్ ఉండేది కాదు కదా, మనకు బేబీ తక్కేది కదా అని చెప్పి ఆ బేబీ కన్నా తల్లిదండ్రులు ఎంత బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళకి ఒక నెల విలువ తెలుస్తుంది, ఒక సంవత్సరం విలువ ఎవరికి తెలుస్తుంది. ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తారు, కష్టపడి చదువుతారు ఎవరైనా, 10th ఇంటర్ బీటెక్ వాళ్ళు ఎవరైనా కూడా. ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయేసరికి జనరల్గా 4 years కంప్లీట్ సబ్జెక్టులు అనేది కంప్లీట్ చేసి ఉండాలి. కానీ 4th year తర్వాత ఫైనల్గా మనకు సబ్జెక్ట్ మిగిలింది అంటే ఆ నెక్స్ట్ ఇంక 1 year మనం వెయిట్ చేయాలి ఆ ఎగ్జామ్ రాయడం కోసం. అలానే మనకు సర్టిఫికేట్లో వచ్చే దాంట్లో కూడా మనం 2013లో పాస్ అవ్వాలనుకోండి, ఇప్పుడు 24 కదా మనకి, ఈ 25కి మనకి బీటెక్ అయిపోతుంది. ఈ బీటెక్ అయిపోయే లోపల మిగిలిన సెమ్లో ఏ సబ్జెక్టులు ఉన్నా మనం ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయ్యే లోపల కంప్లీట్ చేసుకోవాలి. లేకపోతే మనకు ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఇంక మళ్ళీ మనకి ఎక్స్టెండ్ అయిందా ఫెయిల్ అయ్యి మనకు నెక్స్ట్ సర్టిఫికేట్లో 26 year పాస్డ్ అవుట్ అని వస్తుంది మనకి. అంటే అక్కడ మనం ఏ జాబ్కి వెళ్ళినా ఎక్కడైనా కూడా వీళ్ళు ఫెయిల్ అయ్యి ఇంకొక సంవత్సరం ఎక్స్ట్రాగా చదివి వచ్చిందన్న ఐడెంటిఫికేషన్ మన సర్టిఫికేట్లో పడుతుంది అక్కడ. కాబట్టి ముందంతా ఆడతా పాడతా చదువుతుంటారు, లాస్ట్ మినిట్కి వచ్చి ఫైనల్ ఇయర్ వచ్చేసరికి ఎంత టెన్షన్ ఉంటుంది. నాకు 1 year వేస్ట్ అవుతుంది, వేస్ట్ అవ్వడమే కాదు నా పరువు పోతుంది, నా సర్టిఫికేట్లు ఎవరు చూసినా తెలుస్తుంది, నా ఫ్యామిలీ మెంబర్స్ బాధపడతారు, నన్ను ఇంత కష్టపడి చదివిపించారు నేను చదవలేకపోయానే అని చాలామంది ఒత్తిడికి గురవుతుంటారు. కానీ ఆ కష్టపడే వయసులోనే కష్టపడితే ఏం ఉండదు. అలానే ఇప్పుడు చాలామంది జాబ్స్ రావడం కోసం కానీ గవర్నమెంట్ జాబ్స్కి కానీ లేకపోతే ఒక 10th ఇంటర్ ఏదైనా ఎగ్జామ్కి కూడా ప్రిపేర్ అయ్యి రాస్తుంటారు. జస్ట్ 1 mark తోటి మిస్ అయినా కూడా నెక్స్ట్ 1 year వరకు వెయిట్ చేయాలి ఆ ఎగ్జామ్ రాయాలంటే. అక్కడ వరకు మన లైఫ్ అనేది స్పాయిల్ అవుతూనే ఉంటుంది కదా. ఇప్పుడు 10th క్లాస్ అయిపోయింది, ఒక సబ్జెక్ట్లో అన్ని సబ్జెక్ట్స్ చాలా బాగా వచ్చినాయి మార్క్స్, జస్ట్ ఏదైనా ఒక సబ్జెక్ట్లో వీక్గా ఉండి 1 mark తగ్గింది, 35 రావాల్సి ఉంటే 34 వచ్చింది. కానీ ఆ 1 mark కోసం మనం ఎంత మిస్ అవుతాం మన లైఫ్ని. ఆ 1 year ఖాళీగా ఉండడం వల్ల మనకి ఎన్ని చెడు ఆలోచనలు వస్తాయో, మన మైండ్ ఏ విధంగా అవుతుందో, చుట్టుపక్కల వాళ్ళు మనల్ని అనే మాటలు కానీ సూటిపోటు మాటలు ఎన్నైనా కూడా అవన్నీ మనమే పడాలి. ఆ టైం అనేది వేస్ట్ అవ్వడమే కాకుండా అక్కడ గిల్టీనెస్ వస్తుంది చూడండి. అవన్నీ అక్కడ కష్టపడేటప్పుడు పడితే ఆ కష్టం అనేది ఉండదు, కానీ అలాంటి వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఆ 1 year విలువ. జనరల్గా మనకు తెలియకుండానే మనం చాలామందిని టైం అనేది వేస్ట్ చేస్తూ ఉంటాం. ఇది విన్న తర్వాత ఇప్పుడు చాలా సిచ్యుయేషన్స్ చూసాం మనం. ఒక రాజు స్టోరీ దగ్గర నుంచి అతనుకున్న సంవత్సరం పదవీ కాలాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకున్నాడు, అందరు రాజులకి ఆ రాజుకి ఉన్న డిఫరెన్స్ ఏంది, అతని మైండ్కి అతను ఏ విధంగా ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకున్నాడు. అలానే ఒక సెకండ్కి ఉండే విలువ చూసాం, ఒక మినిట్కి ఉండే విలువ చూసాం, ఒక రోజుకి, ఒక సంవత్సరానికి, ఒక నెలకి, అన్ని డిఫరెన్సెస్ మనం చూసినాం ఆ విలువలని. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనకున్న టయాన్ని మనం కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటున్నామా అనేది మనం ఎవరికి వాళ్ళని క్వశ్చన్ చేసుకోవాలి. ఇది వాళ్ళకి ఆ సిచ్యుయేషన్ దాకా మనం వచ్చినాక దాని విలువ తెలుసుకోవడం కాదు. ఎవరైనా కూడా ముందుగానే జాగ్రత్త పడి మన ఫ్యూచర్ ప్లానింగ్ గురించి మనం ప్లాన్ చేసుకుంటే మనం సక్సెస్ అవుతాం దేంట్లో అయినా కూడా. కాబట్టి మనకు తెలియకుండానే మనకు చాలా టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మనకున్న టైంని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి. అందరికి ఉండేది 24 గంటలే. ఈరోజు మనకి సక్సెస్ అయిన పీపుల్కి ఎవరికైనా కూడా, మన బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళకి కూడా. కాబట్టి జీవితంలో ప్రతి ఒక్కరికి ముందస్తు ఆలోచన మరియు ప్రణాళిక చాలా అవసరం. మనకి ముందస్తు ప్లానింగ్ ఉండాలి, ఫ్యూచర్ ప్లానింగ్. ఫ్యూచర్లో మనం ఏం చేయాలో ప్లాన్ చేసుకోవాలి. అన్నిటి గురించి మనం ప్లాన్ చేసుకుంటే మనం సక్సెస్ అవుతాం. అలా కాకుండా సర్లే ఇప్పుడు మనకు ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీకి ఎంతో కొంత శాలరీ వస్తుంది, హ్యాపీగా నడిచిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఖర్చులకు తగినట్టు. రేపు పిల్లలు చదువులు పెరిగే కొద్దీ మనకు ఖర్చులు పెరుగుతాయి. మన ఫ్యామిలీ మెంబర్స్లోనే చాలామంది సొంత ఇల్లు కొనుక్కుంటారు, సొంత కార్లు కొనుక్కుంటారు, మనకు ఉండవు. అలానే మనకి గుర్తింపు లేదు, ఐడెంటిఫికేషన్ లేదు. మనం ఇంట్లో ఖాళీగా ఉండి మనం నలుగురిలో తక్కువగా ఉన్నప్పుడు, అలాంటప్పుడు మనకి ఏమనిపిస్తుంది, అయ్యో నేను అప్పుడు కష్టపడి ఉంటే బాగుండేది కదా, ఇప్పుడు నా పిల్లలకు కూడా మంచి లైఫ్ ఇచ్చేదాన్ని కదా, నేను కూడా కష్టపడితే ఏదో ఒకటి చేస్తే నా ఫ్యామిలీకి సపోర్ట్ అయ్యేది కదా అని అప్పుడు బాధపడతాం. అప్పుడు బాధపడితే ఏం రాదు. మనకి అవకాశం వచ్చినప్పుడు మన దగ్గర మనం చేయగలిగిన అంత ఓపిక ఉన్నప్పుడే మనం చేసుకుంటే రేపు ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉంటుంది అందరికి కూడా. అలాగే మన ప్రతి ఒక్కరికి సమయం నిర్వహణ అనేది చాలా ముఖ్యమైనది, చాలా విలువైనది. అంతే కదా, ఏదైనా గడిచిపోతే తిరిగి వస్తుంది, కానీ మనకు గడిచిపోయిన టైం అనేది ఎక్కడా తిరిగి రాదు.
అది అందరికీ తెలుసు. కాబట్టి ఆ టైం మన చేతుల్లో ఉన్నప్పుడే మనం కష్టపడి రేపు ఫ్యూచర్ గురించి, ఇప్పుడు మనం తిరగలుగుతున్నాం, రేపు తిరగలేకుండా మంచంలో పడిన రోజు మన పరిస్థితి ఏంటి? ఎవరన్నా ఒక ముద్ద పెడితే టయానికి తినాలి, ఎవరన్నా ఖర్చులకు డబ్బులు ఇస్తే ఖర్చు పెట్టుకోవాలి. మనకంటూ ఆ రోజు మన చేతుల్లో ఏమి ఉండదు. కాబట్టి మనకి ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది, వెస్టేజ్ మన లైఫ్లో ఉంది, నీకు 3 జనరేషన్స్ ఇన్కమ్ వస్తుంది, ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. యాక్టివ్గా మనం పని చేసినంత కాలం పనిచేసి రేపు పని చేయలేని రోజు కూడా మనకి ఇన్కమ్ వస్తుంది అని మన బిజినెస్ ప్లాన్లోనే ఉంది. కాబట్టి ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే రేపు ఫ్యూచర్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మనకి ఏ విధంగా రెస్పెక్ట్ పెరుగుతుంది? ఇప్పుడు అబ్దుల్ కలాం ఫోటోలు గోడల మీద ఎందుకున్నాయి? వాళ్ళు సక్సెస్ అయ్యారు, నలుగురిలో ఐడెంటిఫికేషన్ తెచ్చుకున్నారు, వాళ్ళు చెప్పిన మంచి మాటలు నలుగురికి మంచి అనిపించాయి, అందుకని పెట్టుకున్నారు. ఇప్పుడు మన ఫ్యామిలీలో కూడా మన ఫ్యామిలీకి మంచిగా ఇన్కమ్ ఇప్పిస్తూ మనకు కావాల్సినవన్నీ మన ఫ్యామిలీకి చూసుకుంటూ రేపు మంచంలో ఉన్న రోజు కూడా మనకు నెలకి 2 లక్షలు శాలరీ వస్తుంది. అప్పుడు మన ఫ్యామిలీ మనల్ని ఏ విధంగా చూసుకుంటుంది? నెలకి 2 లక్షలు మన అకౌంట్లో పడుతుంటే ఎలాంటి వాళ్ళైనా కూడా, ఎంత కకృతి వాళ్ళైనా కూడా, ఎలాంటి కోడలు వచ్చినా ఎలాంటి అల్లుడు వచ్చినా ఎవరైనా కూడా ఆ 2 లక్షల కోసమైనా మనం బ్రహ్మాండంగా చూసుకుంటారు, పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. నిజంగా చెప్పాలంటే మనం ఉన్నంతకాలం ఆ లైఫ్ ఎవరిచ్చారు మనకి? వెస్టేజ్ మనకు ఆ లైఫ్ ఇస్తుంది. మనం దాన్ని తీసుకుంటే మనం కూడా ఆ పొజిషన్లో ఉంటాం. అప్పుడు మన ఫోటోలు కూడా మనం ఒక లగ్జరీ కార్ కొని, ఒక విల్లా కొని అన్నీ చేసుకున్నప్పుడు మన మనవళ్ళు మనవరాళ్ళు కూడా మన ఫోటోలను ఏం చేస్తారు? గోళ్ళకి ఖచ్చితంగా ఫ్రేమ్ కట్టించుకుంటారు. ఎందుకంటే మనం ఇచ్చిన లైఫే కాబట్టి వాళ్ళకి అది. ఆ విధంగా మనం ఉండాలి అంటే ఇప్పుడు మనకు ఉన్న టైంలో మనం కష్టపడితే మనం సక్సెస్ అవుతాం అందరం కూడా. ఎవరైతే చదువుకునే సమయంలో 20 సంవత్సరాల సమయాన్ని వృధా చేస్తూ శ్రద్ధగా చదువుకోరో వాళ్ళు మిగిలిన 80 సంవత్సరాల జీవితం అంతా బాధపడాల్సి ఉంటుంది. అంతే కదా? ఇప్పుడు చిన్నపిల్లలు అప్పుడు మనం చెప్తుంటాం మన పిల్లలకైనా కూడా, అరే బాగా చదువుకోరా, చదువుకోకుండా దేనికి పనికిరావు, గాలికి తిరుగుతుంటావు, రేపు మంచి జాబ్ చేయాలన్నా ఇప్పుడు కష్టపడితేనేరా అని మన పిల్లలకి మనం చెప్తున్నాం. మన పేరెంట్స్ చెప్పారు. ఎవరైతే శ్రద్ధగా చదువుకొని కష్టపడ్డారో వాళ్ళు అనుకున్న జాబ్స్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఎవరైతే చదువుకోలేదో వాళ్ళు వ్యవసాయం పనులు చేసుకుంటున్నారు, లేకుంటే చిన్న చిన్న జాబులు ఏదో వాళ్ళ స్తోమతకి తగినట్లు, వాళ్ళ చదువు తగినట్లు వాళ్ళు చేసుకుంటున్నారు. అలా మనం కష్టపడే వయసులోనే మనం ఆ 20 సంవత్సరాలు కష్టపడి మంచి యూనివర్సిటీలో చదువుకోవాలనుకుంటే ఆ మంచి యూనివర్సిటీలో మనం తెచ్చుకుంటే సీటు, ఆ యూనివర్సిటీలోనే మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి, మంచి జాబ్ వస్తుంది, మంచి లైఫ్. కానీ ఆ 20 సంవత్సరాలు మనం జల్సాగా అసలు నా బెస్ట్ ఫ్రెండ్ చెప్పిందే నేను వింటా అని చెప్పి వాళ్ళతోటి మనం కూడా తిరిగి మన టైం వేస్ట్ చేసుకున్నామా, మన లైఫ్ కూడా జీరో. నెక్స్ట్ 80 సంవత్సరాలు మనం బాధపడాల్సి ఉంటుంది. ఆ 20 సంవత్సరాలు మనం కష్టపడకుండా కొంచెం టైం గడిచిపోయిన తర్వాత అయ్యో నేను అప్పుడు కష్టపడి ఉంటే బాగుండే అని ఆ టైంని మనం వెనక్కి తెచ్చుకోగలుగుతామా? ఎవరం కూడా తెచ్చుకోలేము. కాబట్టి కష్టపడే వయసులోనే మనం కష్టపడి చేసుకుంటే రేపటి రోజున మన లైఫ్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవరైతే చదువుకున్న 20 సంవత్సరాలు వృధా చేయకుండా శ్రద్ధగా చదువుకుంటారో వాళ్ళు మిగిలిన 80 సంవత్సరాలు హ్యాపీగా ఫ్యామిలీతోటి సంతోషంగా ఉన్నారు. ఇక్కడ చూడండి, ఆ 20 సంవత్సరాలు ఇక్కడ ఫస్ట్ పిక్చర్లో ఉండేవాళ్ళు జల్సాగా టైంకి క్లాసులకు వెళ్లకుండా ఉన్న టైంలో క్లాసులు బంక్ కొట్టేసి బయట జల్సాలు చేస్తున్నారు. నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీ అనేది గొడవలు, ఇంకా అన్నీ ప్రశాంతత అనేది లేకుండా ఉన్నారు. ఎవరైతే 20 సంవత్సరాలు కష్టపడి చదివారో వాళ్ళు అనుకున్న పొజిషన్స్లో సెటిల్ అయ్యారో వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు హ్యాపీగా కలకల్లాడుతున్నారు. అంతే కదా? ఇప్పుడు మనం అనుకున్న లైఫ్ మనకు వస్తే మనం హ్యాపీ, అనుకున్న లైఫ్ మనకు రాకుండా టైం గడిచిపోయిన తర్వాత మనకు రమ్మన్నా కూడా తిరిగి రాదు. కాబట్టి ఆ కష్టపడే వయసులోనే మనం కష్టపడాలి. నా సమయాన్ని నేను వాడుకుంటే, నా మెదడుని నేను వాడుకుంటే, నా శరీరాన్ని నేను వాడుకుంటే నేను గొప్పవాడిని అవుతాను, నేను అనుకున్నది సాధిస్తాను, నేను ఆనందంగా ఉంటూ నా కుటుంబానికి ఆనందాన్ని పంచగలను అని ఎవరైతే అనుకుంటారో, ఇప్పుడు మన సమయాన్ని మనం వాడుకుంటే మనం గొప్పవాళ్ళం అవుతాం. లేకుంటే మన సమయాన్ని వేరే వాళ్ళు కూడా వాడుకుంటుంటారు. ఇప్పుడు జాబ్ లాంటి సిచ్యుయేషన్లో మనం ఒకరి కింద జాబ్ చేస్తున్నప్పుడు మన మేనేజర్స్ మన టైంని వాడుకుంటున్నారు. అక్కడ మన చేత పని చేయించుకుంటున్నారో రిజల్ట్ వాళ్ళు తీసుకుంటున్నారు. మన మెదడును కూడా మనం వాడుకుంటే మనం గొప్ప వాళ్ళం అవుతాం. లేకుంటే మన మెదడును కూడా వేరే వాళ్ళు వాడుకునే పరిస్థితి కూడా ఉంటుంది. వాళ్ళు ప్లానింగ్గా, వాళ్ళు తెలివిగా ఆలోచించుకొని వాళ్ళు పనులు అవ్వడానికి మనల్ని వాడుకుంటుంటారు కొన్ని సిచ్యుయేషన్స్లో. కాబట్టి మన టైంని మనం వాడుకుంటూ, మన బ్రెయిన్ని మనం వాడుకుంటూ, మన శరీరాన్ని మనం వాడుకుంటూ మనం అనుకున్న దాన్ని సాధిస్తే మనం సక్సెస్ అవుతాం, మన కుటుంబం హ్యాపీగా ఉంటుంది. అలా కాకుండా ఇవన్నీ వాడుకోకుండా వాడాల్సిన టైంలో మనం ఆ టైం దాటిపోయిన తర్వాత వాడుకోవాలనుకున్నా కూడా అవి మనకు సపోర్ట్ చేయవు. ఆ ఏజ్ దాటిపోయిన తర్వాత
నా సమయాన్ని నేను వాడుకోకపోతే, నా మెదడుని నేను వాడుకోకపోతే, నా శరీరాన్ని నేను వాడుకోకపోతే నేను గొప్పవాణ్ణి కాలేను. నన్ను వాడుకున్న వారు గొప్పవాళ్ళు అవుతారు, వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఇప్పుడు మన బ్రెయిన్ని మనం వాడుకుంటే మనం గొప్పవాళ్ళం అవుతాం, లేదంటే మన బ్రెయిన్ని వేరే వాళ్ళు వాడుకొని దాని రిజల్ట్ని వేరే వాళ్ళు తీసుకొని గొప్పవాళ్ళు అవుతారు. అదైతే రియాలిటీ కదా. మన కోసం, మన సక్సెస్ కోసం మనం పని చేయాలనుకుంటే మనం సక్సెస్ అవుతాం. మనకు ఒక ప్లానింగ్ లేనప్పుడు మన బ్రెయిన్ని వేరే వాళ్ళు వాడుకొని వాళ్ళ ప్లానింగ్ కోసం మన చేత పని చేయించుకుంటారు. అప్పుడు వాళ్ళు సక్సెస్ తీసుకుంటారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కాబట్టి మనకున్న సమయాన్ని అందరం కూడా సద్వినియోగంగా వాడుకొని, అందరికీ ఉండేది 24 గంటలే. ఈరోజు విజయరాజ్ సార్కి ఉండేది 24 గంటలే, సిద్ధార్థ్ సింగ్ సార్కి ఉండేది 24 గంటలే. సిద్ధార్థ్ సింగ్ సార్ రీసెంట్గా 2 కోట్ల చెక్ తీసుకున్నారు. వాళ్ళకు కూడా వెస్టేజ్ అవకాశంగా వచ్చింది ఒకప్పుడు స్టార్టింగ్. అప్పుడు 2 కంపెనీలే ఉన్నాయి, 2 ప్రోడక్ట్లే ఉన్నాయి, చాలా తక్కువ స్టాక్ పాయింట్స్ ఏవైనా కూడా. అలాంటప్పుడు వాళ్ళు వెస్టేజ్లోకి వచ్చి 22 ఇయర్స్ వెస్టేజ్లో నిలబడి ఒక గుర్తింపు తెచ్చుకొని, ఒక ఐడెంటిఫికేషన్, ఒక స్టాండర్డ్ తెచ్చుకోవడం వల్ల ఈరోజు 2 కోట్ల నెలకు జీతం. అది చిన్న మాటనా? చాలా పెద్దది, చాలా పెద్ద సక్సెస్ అది. కాబట్టి వాళ్ళు కూడా ఫస్ట్లో అంత సక్సెస్ వస్తుంది అనుకొని స్టార్ట్ చేయాల. సరే, ఒక అవకాశం వచ్చింది, స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశారు, అదే ఎక్స్ట్రాడినరీగా మారింది. కాబట్టి వాళ్ళకి ఎవరు చెప్పలేదు ఇలా ఉంటుంది ఫ్యూచర్ అని, వాళ్ళు ఉండాలని చెప్పి చేశారు. కానీ ఈరోజు మనకి నువ్వు ఇప్పుడు కష్టపడు, నీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, నీ ఫ్యూచర్ ఆ విధంగా ఉంటుంది అని మనకి కళ్ళకు కట్టినట్టు, మనకి కళ్ళ ముందు సక్సెస్ అయిన పీపుల్ కానీ, కంపెనీ ద్వారా కార్ తీసుకున్న వాళ్ళు, ఇల్లు తీసుకున్న వాళ్ళు అందరూ మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు. వాళ్ళని చూస్తూ, వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ, మనం జూమ్ మీటింగ్స్ని వాడుకుంటూ, యూట్యూబ్ ద్వారా నాలెడ్జ్ తీసుకుంటూ, మనకున్న టయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే మనం సక్సెస్ అవుతాం. నాకు టైం లేదు, లేకపోతే సరే వాళ్ళు క్లాసులు చెప్తే రోజు నేను వినేదేముంది, రోజు ఉండేదేలే అని చెప్పి మనల్ని మనం పోస్ట్పోన్ చేసుకొని మనల్ని మనం మోసం చేసుకుంటే, ఇప్పుడు చాలామంది, అందరూ కాదండి కొందరు, మనం చెప్పినామని మొహమాటానికి ఫోన్లు ఆన్ చేస్తుంటారు, పనులు చేసుకుంటుంటారు. అక్కడ నష్టపోయేది ఎవరు? క్లాసులు చెప్పిన వాళ్ళు సక్సెస్ అవుతుంటారు, ఎందుకంటే వాళ్ళకి ప్రిపేర్ అవుతున్నారు, నాలెడ్జ్ వస్తుంది, నలుగురికి షేర్ చేస్తున్నారు, దాన్ని రిసీవ్ చేసుకున్న వాళ్ళు పని చేసుకుంటున్నారు. అలా ఎవరిమైనా కూడా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సక్సెస్ అవుతామో వాళ్ళు అనుకున్న లైఫ్ అనేది వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా బీబీ మేడం నెలకి 4,60,000 వస్తుంది. ఆమె చదువుకునేది 3వ తరగతి, ప్రైవేట్ స్కూల్లో ఆయంగా చేస్తూ, అది జాబ్ రిజైన్ చేయడం కాదు, వాళ్ళే జాబ్లో నుంచి తీసేశారు కరోనా టైంలో. అలాంటప్పుడు బస్ కండక్టర్ ద్వారా వెస్టేజ్ పరిచయం అయ్యి ఈరోజు మేడం తీసుకుంటుంది నెలకి 4,60,000. రీసెంట్గా 1,50,00,000 పెట్టి ఇల్లు కొన్నది. ఒక 5 సంవత్సరాల కాలంలోనే ఇదంతా జరిగింది. మనకి ఆ మేడం చదువుకునింది 3, మనం చదువుకునింది అందరం డిగ్రీలు పీజీలు కంప్లీట్ చేస్తున్నాం అందరం. ఆ మేడంకి అదే బిజినెస్ ప్లాను, మనకి అదే బిజినెస్ ప్లాను. ఆ మేడం సక్సెస్ అయ్యారంటే మనం సక్సెస్ అవ్వలేమా? మేడం అంత కమిట్మెంట్గా అలాంటి వ్యక్తులకి పరిచయం చేసి ఆ సక్సెస్ మన దాకా వచ్చే వరకు మనం కష్టపడితే మనకు కూడా అంతకంటే మించి సక్సెస్ వస్తుంది. కాకపోతే మనమంటూ డిసైడ్ అయ్యి కమిట్మెంట్ తోటి ఆ సక్సెస్ వచ్చే వరకు వెస్టేజ్లో ఉండాలి. అంత కమిట్మెంట్ మనలో ఉంటే మనకు కూడా వస్తుంది. మేడంకి కూడా ఒక్క రోజులో సక్సెస్ రాలా, 5 సంవత్సరాల నుంచి ఉంటే ఆ సక్సెస్ వచ్చింది. కాబట్టి ఉంటున్నా అంటే జస్ట్ మనం ప్రోడక్ట్లు వాడుకుంటా, ఏదో నచ్చినప్పుడు జూమ్ మీటింగ్స్ వింటా అలా కాదు. రోజుకు ఒక 2-3 గంటల కమిట్మెంట్ తోటి పెట్టుకొని, మనకు టైం ఎందుకు దొరకదు? ఇప్పుడు చెప్పుకున్నాం టైం విలువ అనేది. ఆ విలువ అనేది ఎప్పుడు గడిచిపోయిన తర్వాత తిరిగి రాదు. ఆ టైం మన చేతుల్లో ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకుంటే రేపటి రోజున మన లైఫ్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. మన ఫ్యామిలీలో మనకంటూ ఒక గుర్తింపు వస్తుంది, ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది. మన ఊర్లో కూడా మనకి ఎంత పేరు వస్తుంది. మనం ఒక హౌస్ వైఫ్గా ఉంటూ, పిల్లల్ని చూసుకుంటూ, ఫ్యామిలీని చూసుకుంటూ, హ్యాపీగా అందరిలాగే మనం ఉంటూ, వెస్టేజ్ కంపెనీ ద్వారా ఒక కార్ తీసుకొని నెలకు 1,00,000 రూపాయలు జీతం తీసుకొని, ఎక్కువ కాకపోయినా మనకంటూ మనకు ఊర్లోకి వస్తే ఎంత స్టేటస్ ఉంటుంది. ఆ స్టేటస్ అనేది అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి మనం కూడా ఆ పొజిషన్లో ఉండాలంటే అందరం కష్టపడి ఆ సక్సెస్ తీసుకుందాం.